వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మరి యేసును సిలువ వేసినప్పుడు కుడి వైపున ఒక దొంగని, ఎడవైపున ఒక దొంగని మరి ఆయనతో పాటు సిలువ జరిగింది. మరి వీరిరువురు కూడా చేసిన నేరం ఏంటంటే హత్యలు, దారి దోపిడీలు అని మనము మత్తయి సువార్త 27:38 రాయడాన్ని మనం చూస్తున్నాం. మరి ఇద్దరు బందిపోటు దొంగలు, దారి కాల్చి మరి దోచుకోవటం, ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపడం, హంతకులుగాను దొంగలుగాను ఉండి మరి యేసుతో పాటు యేసు ఇరువైపులో కూడా వారు సిలువ వేయబడటం జరిగింది. మరి వారి యొక్క పేర్లు కూడా రాయబడలేదు, కానీ చరిత్రలో రాయబడినటువంటి ఒక పుస్తకం ఉంది. దాని పేరు ద బుక్ ఆఫ్ నికోమస్ అనేటువంటి బుక్లో క్రీస్తుకు 4వ సెంచరీలో వారి యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మాస్ అనేటువంటి పేరుతో అతను పిలువబడ్డాడని, ఆ పేరులకు అస్తమయం లేక మరణం అని అర్థం. ఇక ఎడమవైపు ఉన్నటువంటి దొంగ పేరు ఎస్టాస్. ఎస్టాస్ అనగా ఫిర్యాదుదారుడు అని అర్థం. ఈ రెండు పేర్లు కూడా గ్రీకులో రాయబడినటువంటి పదాలుగా మనం గమనించాల్సింది. సరే, మంచిది. మరి సిలువ పైన ఉన్నటువంటి ఒక దొంగ యేసును దూషించాడు. మరో దొంగ అతనిని గర్దిస్తూ, నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగైతే మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఇంకా కొంత సంభాషణ, కొంత గర్తింపును రెండవ దొంగకు ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, మనకైతే ఈ శిక్ష సరియైనది కనుక కర్మఫలమును అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదంటూ క్రీస్తుని గురించి ఆ శిలువ మీదకి బాహాటముగానే సాక్ష్యం ఇస్తున్నాడు. వాక్యానుసారము ఆయన ఏ పాపము చేయలేదు, నాలో ఏ పాపమన్నా మీరు నిరూపించగలరా అనే ఒక ప్రశ్నతో పిలాతును ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి యేసు ప్రభువుని గురించి ఈ రెండవ దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏ పాపమో చేయలేదు అని చెప్పి గద్దిస్తూ ఉన్నాడు ఒక దొంగను. ఇదైతే మనకు న్యాయమైన శిక్షే. మనం చేసినటువంటి అపరాధాలకు కానీ, ప్రాణహత్యలకు కానీ, దొంగతనాలకి ఈ శిక్షా ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ఈ లోకము మనం చేసినటువంటి పాపాలకు, లేకపోతే మనం చేసిన హత్యలు, దొంగతనాలను బట్టి మనను ఈ లోకమైతే సిలువ మీద శిక్షిస్తూ ఉంది. ఇది మనకు న్యాయమే. కానీ ఏ పాపం చేయనా యేసు ప్రభుని మనతో పాటు శిక్ష విధించారు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా మనము ఒక వాక్యాన్ని గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. లూకా సువార్త 12:8 ఇలా రాయబడి ఉంది, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనిషి కుమారుడు దేవుని ఎదుట వాడిని దేవుని కుమారుల ఎదుట ఒప్పుకొనును అనేటువంటి మాట. ఏదైతే బాహాటంగా ఇది ఏ పాపం చేయలేదని అందరి ముందు ఒప్పుకున్నాడో దానిని బట్టి అతడు మరి రేపు దేవుని దూతల ఎదుట యేసు ప్రభు ఇతడిని నేను ఎరుగుదును అని ఒప్పుకునేటువంటి పరిస్థితిలో అతడు ఉన్నాడు అని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే రెండవదిగా యేసును ఇద్దరి దొంగలు దాదాపు ఉదయం 9 గంటలు సిలువేశారు. అయితే మధ్యాహ్నము 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అనగా ఇశ్రాయేలు దేశం అంతటిని కూడా చీకటి కమ్మివేసింది అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఇద్దరు దొంగలు యేసును నిందించారంటూ మత్తయి 27:44 భాగం కనిపిస్తుంది. మొదట్లో వేసినటువంటి ఆ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసు ప్రభు 2 మాటలు పలికినట్లుగా చూస్తున్నాం. అంతవరకు ఇద్దరు దొంగలు ఆయన దూషించారు, కానీ మరి రెండవ దొంగ, మొదటి దొంగలో అంటే కుడివైపున అక్కడ లేకపోయినప్పటికీ ఆయన ఎక్కువ సార్లు కీర్తనలో నా కుడి హస్తమో దక్షిణ హస్తం అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి నేను అనుకుంటాను కుడివైపున ఉన్న దొంగ డిపెండెన్స్లోకి వచ్చాడు అని నేను గ్రహిస్తున్నాను. ఎప్పుడైతే ఇద్దరు దొంగలు దూషించారో, ఆ దూషించిన తర్వాత యేసు ప్రభు మొదటి మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు